బ్రహ్మదేవుడిని మనం ఎందుకు పూజించమో మీకు తెలుసా? బ్రహ్మని తన భార్య సరస్వతి శపించింది అని మీకు తెలుసా? లోక కళ్యాణం కోసం పుష్కరంలో బ్రహ్మాది దేవతలందరూ ఒక పెద్ద యాగము నిర్వహించారు. ఆ పూజకి త్రిమూర్తులు అలాగే దేవాతి దేవతలందరూ వచ్చారు. ఆ యాగంలో భార్య స్థానంలో బ్రహ్మదేవుడి పక్కన సరస్వతి కూర్చొని చేయాలి. కానీ ఆ సమయంలో సరస్వతీ దేవి భక్తుల కోరిన కోరికలను తీరుస్తూ ధ్యానంలో ఉండిపోతుంది. మొత్తం దేవుళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. యాగం చేసే సమయం సమీపించడంతో సరస్వతీ దేవి అంశ అయిన గాయత్రి దేవిని పిలిచి పూజలో పక్కన కూర్చోబెట్టుకుని వివాహం చేసుకుని బ్రహ్మ యాగం మొదలు పెట్టాడు. సరస్వతి ధ్యానం ముగించుకుని అక్కడికి వెళ్లి చూడగా తన భర్త పక్కన గాయత్రిని చూసి కోపంతో, స్వామి నీకు ఆ మాత్రం సహనం లేదా? నేను రాలేదు అని గాయత్రితో యాగం ఎలా మొదలు పెట్టావు? అంటే ఇప్పుడు ఈ గాయత్రినే కదా నీకు భార్య, నేను నీ భార్యను కాదు కదా అని బాధపడుతూ, ఇక నుండి ఈ ముల్లోకాలలో ఎవరు నిన్ను పూజించరు, ఎవరు మీకు ఆలయాలు కట్టి మీ శరణు వీడరు అని చెప్పిస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న శివుడు విష్ణువు సరస్వతి క్రోధాన్ని చల్లార్చి జరిగింది చెప్పి దయచేసి శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పాడు. అప్పుడు సరస్వతి శాంతించి పుష్కరంలో తప వేరే ఎక్కడా బ్రహ్మదేవుడికి పూజలు చేయకూడదు అని శాపాన్ని మారుస్తుంది. ఇక్కడ ఎవరిది తప్పు, సరస్వతి దేవిదా లేదా బ్రహ్మదా? మీరు ఎప్పుడైనా బ్రహ్మదేవుడిని పూజించారా?